Question number 6. The population of a town 2 years ago was 62,500. Due to migration to big cities, it decreases every year at the ratio of 4%. The present population of the town is 2 సంవత్సరాల క్రితం ఒక పట్టణంలో జనాభా 62,500. పెద్ద పట్టణాలకు వలసపోవడం వల్ల ప్రతి సంవత్సరం ఆ పట్టణంలో జనాభా 4% తగ్గుతూ ఉంది. అయితే ఆ పట్టణంలో ప్రస్తుత జనాభా ఎంత? మీరు చేయగలరా చేయలేరా? చేయగలరు. చూడండి. సో ఇనీషియల్ వాల్యూ, ఫైనల్ వాల్యూ. సో ప్రతి సంవత్సరం 2 సంవత్సరాల క్రితం పట్టణంలో జనాభా 62,500. సో అంటే ఇది ఇచ్చేసినట్టున్నాడు అంతే కదా, 62,500 2 సంవత్సరాల క్రితం, బిఫోర్ ఇది ఆఫ్టర్ ఇది. ఓకే. పెద్ద పట్టణాలకు వలసపోవడం వల్ల ప్రతి సంవత్సరం ఆ పట్టణంలో జనాభా 4% తగ్గుతుంది. అంటే ఇది 100 ఉందనుకోండి, ఇది 96 అవుతుంది. ఇది 100 ఉందనుకోండి, 96. ఎందుకు 2 అంటే 2 ఇయర్స్ రాసాము. 2 సంవత్సరాల క్రితంది కాబట్టి 2 ఇయర్స్ రాసుకున్నాం. ఓకేనా? 4వ ఎక్కం ఇది 25 సార్లు పోద్ది, 24 4 96. ఇది 25 సార్లు పోద్ది, ఇది 24 4. ఓకే. సో ఇప్పుడు 25 × 25 అంటే 625. సో 625 పక్కన 2 సున్నాలు అంటే ఇంటూ 100. సో ఇది ఇక్కడ కూడా 24 × 24 × 100 ఇస్తే ఆన్సర్ వచ్చేది. అంతేనా? అర్థమైంది నాన్న? 625 వచ్చింది. 25 625. ఇక్కడ 62,500 ఉంది అంటే ఇంక 2 సున్నాలు అంటే ఇంటూ 100. సో ఇక్కడ కూడా 2 సున్నాలు ఇస్తే సరిపోద్ది. 24 ఎంత? 576 పక్కన 2 సున్నాలు. సో 57,600 is the exact answer for this question. Okay, next question చూడండి. Question number 7 చూడండి. Question number 7 చూడండి. The population of the village has increased annually at the rate of 25%. If at the end of 3 years it was 10,000, the population in the beginning of the first year was. ప్రతి సంవత్సరం ఒక గ్రామంలో జనాభా 25% పెరుగుతుంటారు. 3 సంవత్సరాల తర్వాత ఆ గ్రామంలో జనాభా 10,000. అయితే మొదటి సంవత్సరంలో గ్రామంలో ఉన్న ప్రారంభ జనాభా ఎంత అని అడుగుతున్నారు మన ప్రశ్నలో. సో ఇక్కడ చూడండి, ఎన్ని సంవత్సరాలకి ఇచ్చాడు? 3 సంవత్సరాలకి ఇచ్చాడు. సో ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్. సో అది ఎలా ఉందంట? 25% పెరుగుతున్నారు. అంటే 100 అయితే ఇది 125 అవుతుంది. అంటే 4 పాతికలు 5 పాతికలు. సో 4 5 4 5 4 5. సో 4 4 16 16 4 64 5 5 25 25 125. సో మనల్ని అడిగింది ఏంటి? గ్రామంలో ఉన్న ప్రారంభ జనాభా ఎంత? ఇది ఎంత అని అడుగుతున్నారు మనల్ని క్వశ్చన్లో. సో అది ఇచ్చుంటాడు. ఎంత ఇచ్చాడు చూడండి? 10,000 ఇచ్చాడు. 125 10,000. 125 8s చూడండి. 125 8s. ఎందుకంటే 125 × 8 8 40 2 8 16 4 20 1 8 2 10 1000. 125 × 8 అంటే 1000. సో 80 పెట్టుకుంటే సరిపోద్ది. ఇక్కడ కూడా 80. సో 64 × 8 432 648 512. సో 5,120. సో దట్ ఈస్ ద ఆన్సర్ 5,120. 0 ఎందుకు పెట్టాను అర్థమైందా? 80తో కదమ్మా. 64 × 8 అంటే 512. 80 అంటే 5120. సో ఆన్సర్ ఈస్ 5,120 is the answer for question number 7. Right. Question number 8 చూడండి. The value of the property depreciates every year by 10% of its value of beginning of the year. The present value of the property is 8,100. What is the value 2 years ago? సో 2 సంవత్సరాల క్రితం ఎంత అన్నారు? ఒక ఆస్తి యొక్క విలువ ప్రతి సంవత్సరం 10% తగ్గిపోతుంది. ప్రస్తుతం యొక్క ఆస్తి విలువ 8,100 అయితే 2 సంవత్సరాల తర్వాత ఆస్తి విలువ ఎంత? ఓకే, సమ్ మిస్టేక్ ఉన్న చూడండి. The value of the property depreciates every year by 10% of its value at the beginning of the year. The present value of the property is 8,100. ప్రస్తుతం ఆస్తి విలువ 8,100 అయితే వాట్ వాజ్ ఇట్స్ వాల్యూ 2 years ago? 2 సంవత్సరాల తర్వాత కాదు, 2 సంవత్సరాల క్రితం ఆ ఆస్తి యొక్క విలువ ఎంత? ఓకే, 2 సంవత్సరాల క్రితం యొక్క ఆస్తి యొక్క విలువ ఎంత? ఇక్కడ ప్రింటింగ్ మిస్టేక్ ఉంది. తర్వాత కాదు, క్రితం. 2 సంవత్సరాల క్రితం ఎగో అన్నాడు కదా. సో ఇక్కడ 10% 2 years అన్నాడు. సో ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, 2 years 10% అన్నాడు. 10% ఏమవుతుంది? డిప్రిసియేషన్ అనేది అకౌంట్స్లో నేర్చుకుంటారు. తగ్గిపోతుంది, తరుగుదల అంటాం. సో తరుగుదల 10% తగ్గిపోతుంది. అంటే ఇప్పుడు 100 ఉంటే అది 90 అవుతుంది. మళ్ళీ 100 ఉంటే 90 అవుతుంది. 0 క్యాన్సిల్, 0 క్యాన్సిల్. ఇక్కడ 100, ఇక్కడ 99 81. సో అది ఎంత ఉంది ఇప్పుడు? 8,100 ఉంది. ఇప్పుడు 8. ఇది ఫైనల్, ఇది ఇనీషియల్. సో ఇక్కడ ఎంత ఉండి ఉంటుంది? స్టార్టింగ్లో ఎంత ఉండి ఉంటుంది? సో 81 81 అయింది. 81 81 అయింది. ఈ రెండు మధ్య రిలేషన్ చూడాలి. × 100. సో ఇది కూడా × 100 అంటే
100 × 100 అంటే 10,000. సో ఆన్సర్ ఎంత 10,000 రూపీస్. ఇక్కడ ఆప్షన్స్ ప్రింటింగ్ పడలేదు. 10,000 రూపీస్. ఓకే, ద ఆన్సర్ ఈస్ 10,000 రూపీస్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 8. క్వశ్చన్ నెంబర్ 9 చూడండి. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్న స్క్రీన్ మీద చూస్తున్న నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్న క్వశ్చన్లు అన్నీ కూడా ఆల్ క్వశ్చన్స్ ఫ్రమ్ ప్రీవియస్ ఎస్ఎస్సి, CGL, CHSL, కానిస్టేబుల్, SI, ప్రిలిమ్స్ ఇలాంటి గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్లోంచి ఎక్స్ట్రాక్ట్ చేసి యాజ్ ఇట్ ఈస్ తీసుకున్నటువంటి ప్రశ్నలు. ఓకే, కాబట్టి ఇవన్నీ కూడా ఎక్కడో చోట పబ్లిక్ ఎగ్జామ్లో ఏదో ఒక జాబ్ ఎగ్జామ్లో వచ్చినటువంటి ఈ ప్రశ్నలు. సో ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 9 చూడండి. సంయోగ వద్ద కొంత పాకెట్ మనీ ఉన్నది. అందులో 20% పుస్తకాలు ఖర్చు పెడతాడు. మిగిలిన దానిలో 25% స్టేషనరీకి ఖర్చు పెడతాడు. మరొక 10% దాన ధర్మాలకు ఖర్చు పెడతాడు. అన్ని ఖర్చులు పోగా మిగిలిన 13 రూపాయల 50 13.50 అంటే 13.5 రూపాయలని స్వీట్లకి ఖర్చు పెడతాడు. అయితే అతని వద్ద ఉన్న మొత్తం పాకెట్ మనీ ఎంత? సంయోగ్ గెట్ సమ్ అమౌంట్ ఫర్ పాకెట్ మనీ, 20% of which he spends on books and 25% remaining spends on stationery and 10% of remaining the donate at the last all remaining amount he spends on sweets, which is equal to 13.50 అంటే 13 రూపాయల 50 పైసలు. The total amount has. సో సంయోగ్ దగ్గర కొంత పాకెట్ మనీ అయితే ఉంది. అందులో ఒక 20%ని ఖర్చు పెడతాడు. సో 20% ఖర్చు పెట్టగా 20 జాగ్రత్త క్వశ్చన్ అర్థం చేసుకోవాలి. 20% ఖర్చు పెట్టగా మిగిలింది. మళ్ళీ ఆ మిగిలిన దానిలో 25% స్టేషనరీ ఖర్చు పెడతాడు. ఖర్చు పెట్టగా మిగిలినది సో 10% దాని దాన ధర్మాలు ఖర్చు పెడతాడు. ఆ ఖర్చు పెట్టగా మిగిలింది 13 రూపాయల 50 పైసలు మిగిలిన చివరికి దాన్ని స్వీట్లు కొనుక్కొని తింటాడు. అది ఓకే సార్. సో మొత్తం మీద మిగిలింది ఎంత అంటే 13 రూపాయల 50 పైసలు. సో ఈ 13 రూపాయల 50 పైసలు అనేవి ఎలా వచ్చినాయి? ఫస్ట్ దీన్ని జనరల్ ట్రెడిషనల్ మెథడ్ చెప్తే జనరల్ మన ప్రాసెస్ చేద్దాం. ట్రెడిషనల్ ఎలా చేస్తారంటే ఎక్స్ అనే అమౌంట్ ఉందనుకోండి, ఎక్స్ అనే అమౌంట్ ఉంది. ఆ ఎక్స్ అనే అమౌంట్లో 20% పుస్తకాలకి ఖర్చు పెడతాడు. పోతే మిగిలింది ఎంత అంటే 80%. 100% దాంట్లో 20% ఖర్చు పెడతాడు. పోతే 80% మిగిలింది. మళ్ళీ ఈ 80% అంటే ఇందులో అంటే ఈ మొత్తం దాంట్లో 25% స్టేషనరీ ఖర్చు పెడతాడు. సో 100 దాంట్లో 25% ఖర్చు పోతే ఇక 75% మిగిలింది. సో 75/100 ప్లస్ ఇంకొక 10% దాని ధర్మాలకు ఖర్చు పెడతాడు. దాంట్లో 100 ఉందనుకుంటే దాంట్లో 10% ఖర్చు పెడతాడు అంటే 90% మిగిలింది. ఇదంతా మిగిలింది 90%/100. అన్ని ఖర్చులు పోగు మిగిలింది 13.5. సో మిగిలింది ఇదంతా కూడా మిగిలింది. అంతేగా ఎక్స్ అనే దాంట్లో 80% ఒక ఖర్చు పోను, 75% ఒక ఖర్చు పోను, 90% ఖర్చు పోను, అందులో అనే ఇందులో నుంచి ఇందులో. సో అలాంటి ఖర్చులు పోను చివరికి మిగిలింది 13 రూపాయల 50 పైసలు. అయితే అసలు ముందు ఉన్నది అమౌంట్ ఎంత? ఈ 13.5 కూడా ఖర్చు పెడతాడు. చాక్లెట్లు కొనుక్కుంటాడు, స్వీట్లు కొనుక్కుంటాడు. సో ఇప్పుడు ఏం చేయొచ్చు ఎక్స్ వాల్యూ కావాలి. ఎక్స్ ఇంటూ 80/100 ఇంటూ 75/100 ఇంటూ 90/100 ఈజ్ ఈక్వల్ టు 13 రూపీస్ 50 పైసా. ఇప్పుడు ఎక్స్ వాల్యూ కావాలి. ఎలా చేయాలి చూడండి. ఎక్స్ ఇంటూ 8 ఈజ్ ఈక్వల్ టు 16. ఎక్స్ దగ్గర ఏం పెడితే వస్తుంది? ఎక్స్ బదులు ఎంత పెడితే 16 అవుతుంది? 2 పెడితే సరిపోద్ది. అవునా కదా? 2 16 అంటే ఏమైంది? ఈ ఇంటూ 8 ఇటు పక్క వచ్చి బై 8 అయింది. ఇది 2 టైమ్స్ క్యాన్సిల్ అయింది. 2 ఆన్సర్ అట్లా. సో ఏదైతే ఇంటూ ఏదైతే ఉందో అది అటు పక్క వచ్చి బై అవుద్ది. అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుద్ది? 13.50 బై ఇదంతా బై అవుద్ది. ఈ పార్ట్ అంతా 80/100 ఇంటూ 75/100 ఇంటూ 90/100. సో ఇప్పుడు ఫ్రాక్షన్లో ఫ్రాక్షన్ ఉన్నప్పుడు ఎలా రాయాలి? సో 13.50 ఇంటూ దీన్ని ఎలా రాయచ్చు? 100/80 ఇంటూ దీన్ని ఎలా రాయచ్చు? 100/75 దీన్ని ఎలా రాయచ్చు? 100/90. సో ఇప్పుడు క్యాన్సిలేషన్స్ చేయండి. క్యాన్సిలేషన్స్ 3 25లు 4 25లు 21 4 సార్లు ఇది 5 సార్లు. నెక్స్ట్ ఇందులో ఈ 0 క్యాన్సిల్, ఈ 4 క్యాన్సిల్, ఈ 3 ఎక్కం దీంట్లో 4 3 12 12 పోతే 15 5 సార్లు 4.5. ఇది దీంట్లో 9 దీంట్లో
9 5 45, 9 5 45, అది 4.5 ఉంది 0.5. ఇప్పుడు 15 ఏమింది 15 50, 50 ఇంటూ 0.5 అంటే 25. సో 25 వచ్చింది. సో మనోడి దగ్గర ఇనీషియల్గా ఎంత ఉన్నట్టు అంటే 25 రూపీస్ ఉన్నట్టు, ఇనీషియల్గా 25 రూపీస్ ఉన్నట్టు. ఓకే, ఇదంతా చేయకుండా మనం ఈజీగా మన కాన్సెప్ట్ నుంచి ఎలా చేయొచ్చో చూద్దామా. ఇనీషియల్ వాల్యూ, ఫైనల్ వాల్యూ. సో ఇక్కడ ఏం చేద్దామంటే టోటల్ రిమైనింగ్ ఇచ్చాడు కదా, టోటల్ రిమైనింగ్ రాద్దాం. టోటల్ రిమైనింగ్ ఫస్ట్ 100 ఉందనుకుంటే 20% ఖర్చు పెట్టేస్తే రిమైనింగ్ 80 మిగులుంది. తర్వాత 20% ఖర్చు పెట్టేసాడంటే 75 మిగులుంది. అలాగే 10% ఖర్చు పెట్టేసాడంటే 90 మిగులుంది రిమైనింగ్. సో ఇది వచ్చి 13.5, ఇది వచ్చి అంత. ఇదేగా క్వశ్చన్. టోటల్ 100 ఉంటే రిమైనింగ్ 80 మిగులుంది, టోటల్ 100 ఉంటే రిమైనింగ్ 75 మిగులుద్ది, టోటల్ 100 ఉంటే రిమైనింగ్ 90 మిగులుద్ది. సో ఈ రిమైనింగ్ పార్ట్ వచ్చి 13.5, ఈ పార్ట్ ఎంత? ఇదే క్వశ్చన్ మనకి. రైట్, అంతే. సో ఇక్కడ 5 20లు, 4 20లు, 4 25లు, 3 25లు, 0 0 క్యాన్సల్. సో 4 ఇంటూ 3 ఇంటూ 9, 4 ఇంటూ 3 ఇంటూ 9, ఇటు పక్కన 5 ఇంటూ 4 ఇంటూ 10. సో ఇటు పక్కన ఈ 4 4 కూడా కొట్టేస్తున్నాను. సో 3 9లు 27, 27 13.5 అయింది, 27 13.5 అయింది. 5 10లు 50, 50 ఎంత అవుతుంది? సగం 25 అవుతుంది. సో 3 9 27, కానీ ఇక్కడ ఉంది 13.5 అంటే హాఫ్. 27లో హాఫ్ 13.5. ఇక్కడ నాకు మిగిలింది 5 10లు 50, 50లో హాఫ్ ఎంత? 25. సింపుల్ కదా ఇది. ఇందాక చాలా పెద్దగా అనిపించట్లేదు. ఎక్స్ ఇంటూ అని సంథింగ్ అని ఎక్స్ అని మ్యాథమెటిక్లోకి వెళ్ళిపోవాలా, ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఇది కూడా రాయకుండా ఫ్రాక్షన్ వాల్యూ రాయొచ్చు డైరెక్ట్గా. 20% ఫ్రాక్షన్ వాల్యూ ఎంత? 20% ఫ్రాక్షన్ వాల్యూ 1/5. అదేమైంది? ఖర్చు పెట్టేశాడు, మైనస్. ఖర్చు పెట్టంటే మైనస్. సో 5 ఇనీషియల్, ఖర్చు పెట్టాక 4, 5 4 అదే రాసాం. మీకు అర్థం అవడం కోసం కొంచెం బ్రాడ్ ఎక్స్ప్లెనేషన్. డైరెక్ట్గా 5 4 అని రాసేసుకుని చేసేయచ్చు. ఇదంతా కూడా చేయాల్సిన అవసరంలా. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. A district has 64,000 inhabitants. If the population increases at the rate of 25%, 2.5 per annum, the number of inhabitants at the end of 3 years will be. ఒక జిల్లాలో 64,000 మంది నివాసులు ఉన్నారు. ప్రతి సంవత్సరం జనాభా 2.5 చొప్పున పెరుగుతుంటే 3 సంవత్సరాల తర్వాత ఆ జిల్లాలో ఉండే నివాసుల ఎంతమంది? సో ప్రతి సంవత్సరం జనాభా 2.5 చొప్పున పెరుగుతున్నారు. 3 సంవత్సరాలు అన్నాడు. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్. 100 ఉండల్లా 102.5 అయింది, 100 102.5 అయింది, 100 102.5 అయింది. ఇక్కడ ఏమి ఇచ్చాడు? 3 సంవత్సరాల తర్వాత అన్నాడు. అంటే ఇది ఎంత అని అడుగుతున్నాడు. ఇది ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 64,000 ఇచ్చాడు. ఓకే, సో ఇది 40 టైమ్స్ 4 పాతికలు 100. సో ఇది 4 టైమ్స్, ఇది 4 టైమ్స్, ఇది 4 పాతికలు 100, 4.1, 4.1. సో దీన్ని ఇంకోలా ఇంటూ 10 రాసి 40 41 రాసేసుకోవచ్చు ఈజీగా. 40 41 అని రాసుకోవచ్చు. 4.1 కదా. ఇక చూడండి, 102/102.5ని 25లో 4 25 100, 100 పోతే ఇంకెంత మిగిలింది? ఇక్కడ 2, 2.5 అంటే 0.25 కదా, 1 అట్లా. 4.1 ఇది 4.1, 4.1, 4.1. సో పాయింట్లు తీసేద్దాం అనుకుంటే దీన్ని 10, దీన్ని 10తో మల్టిప్లై చేసి ఉంచుకోవచ్చు. ఎందుకంటే అది రేషియో. అర్థమవుతుందా? ఇప్పుడు నా దగ్గర 3:5 ఉంది, నేను దాన్ని 6:10గా రాస్తా, తప్పేం లేదు. అంటే ఇంటూ 2 రాశాను. ఇది కూడా 3:5కి సమానమే. దీన్ని ఇవి పార్ట్స్ అంటే రేషియో, నిష్పత్తులు. ఇది ఒక భాగం, ఇది ఒక భాగం, పార్ట్స్. సో దీన్ని 10, దీన్ని 10తో మల్టిప్లై చేసి ఎందుకు చేశారు సార్ అంటే ఆ 4.1 అని కనబడుతుంది. పాయింట్లో ఉంది కదా, కష్టం ఉంది సమ్ము, అందుకని. ప్లస్ ఈజీగా 64 కనబడుతుంది. 4 4 16, 16 64. సో 64,000 ఇది. అంటే ఈ డైరెక్ట్గా 3 మల్టిప్లై చేసి వచ్చేదే ఆన్సరు. సో దీంట్లో కూడా డైరెక్ట్గా 3 మల్టిప్లై చేసి వచ్చేది ఆన్సర్ ఇంటూ 1 అనమాట. దెర్ ఈజ్ 4 4 16 16 4 64 పక్కన 3 సున్నాలు అంటే ఇంటూ 1 అనమాట. సో ఇది ఇంటూ 1 అంటే 41 × 41 × 41 ఇది ఆన్సర్. 1 1 1 అంటే ఇది కాదు, ఇది కాదు, ఇది కానీ, ఇది కానీ ఆన్సర్ అవ్వచ్చు. ఎందుకంటే ఒకటే ఉంది, అన్నీ 41 × 41 × 41 చివరి డిజిట్ 1 ఉండాలి. సో మీరు మల్టిప్లై చేస్తే 68921 ఇది ఆన్సర్. 68921 ఇది ఎగ్జాక్ట్ ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్ నెంబర్ 10. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి.
ఒక వ్యక్తి వేతనం మొదట 15% తగ్గి ఆ తర్వాత 5% పెరిగింది. అయితే ఆ వ్యక్తి వేతనంలో వచ్చిన మార్పు ఎంత? సూపర్ క్వశ్చన్ అన్న. శాలరీ ఆఫ్ ఏ పర్సన్ ఈజ్ ఫస్ట్ డిక్రీజ్డ్ బై 15%, దెన్ ఇట్ ఈస్ ఇంక్రీజ్డ్ బై 5%. దెన్ ద పర్సంటేజ్ ఆఫ్ చేంజ్ ఇన్ ద శాలరీ ఈజ్ 10% డిక్రీజ్, 10% ఇంక్రీజ్, 10.75% డిక్రీజ్, 10.75% ఇంక్రీజ్. దిస్ ఇస్ ద క్వశ్చన్. ఒక వ్యక్తి వేతనం మొదట 15% తగ్గింది. అంటే వ్యక్తి వేతనం ఒక 100 రూపీస్ ఉందనుకోండి, రేషియోలోకి మారుస్తున్నా. 100 రూపీస్ ఉందనుకోండి, దాన్ని 15% తగ్గిందంటే 85 ఉంది. ఇప్పుడు ఇది ఇనీషియల్, ఇది ఫైనల్. ఓకే, నెక్స్ట్ ఆ తర్వాత ఏమైంది? 5% పెరిగింది. అంటే ఆ 100ల 105 అయింది. ఓకే, అయితే ఆ వ్యక్తి వేతనంలో వచ్చిన మార్పు ఎంత? కొట్టేయండి. ఎన్నిసార్లు? ఇది 20 టైమ్స్, ఇది 21 టైమ్స్, 25, 17, 85. సో 4 × 20 × 20 400, 17 × 21, 21 × 17, ఒక 17, 2 17, 34, 35, 357. అంటే వాడిది అంతకుముందు 400 పార్ట్స్ ఉండేది, ఇప్పుడు 357 పార్ట్సే అయ్యింది. దీనికి సంబంధించి ఇక్కడో ఇనీషియల్ వాల్యూ, ఫైనల్ వాల్యూ ఏదో ఇవ్వాలి కదా, ఏమి ఇవ్వలేదు. వాడు ఏమడుగుతున్నాడు మనల్ని? వేతనంలో వచ్చిన మార్పు ఎంత? ఒక ఫార్ములా రాసుకోండి. పర్సంటేజ్ ఆఫ్ చేంజ్ ఈజ్ ఈక్వల్ టు పర్సంటేజ్ ఆఫ్ చేంజ్ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ బై ఇనీషియల్ వాల్యూ ఇంటూ 100. మార్పు శాతము మార్పు బై ప్రారంభ విలువ ఇంటూ 100. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, ఇప్పుడు పెరుగుదల శాతము అన్నాడు, పెరుగుదల బై ప్రారంభ విలువ ఇంటూ 100 అంటే ఇంక్రీజ్డ్ వాల్యూ బై ఇనీషియల్ వాల్యూ ఇంటూ 100. తగ్గుదల శాతము, తగ్గుదల బై ఇనీషియల్ వాల్యూ ఇంటూ 100. ఏదైనా ఇనీషియల్ వాల్యూ మీద కడతాం. లాభ శాతము, లాభము బై ప్రారంభ విలువ ఇంటూ 100. ప్రారంభ విలువ అంటే ఏంటి? కొన్న వేల. లాభము బై కొన్న వేల ఇంటూ 100, అంతే కదా. లాభ శాతము ఎప్పుడైనా సరే ఇలా పర్సంటేజ్లోకి మార్చాలంటే ప్రారంభ విలువ మీద కట్టాలి, అంటే ఇనీషియల్ వాల్యూ మీద కట్టాలి. నష్ట శాతం అన్నాడు, ఏం రాయాలి ఫార్ములా? నష్ట శాతానికి ఫార్ములా బట్టి పట్టద్దు, లాజిక్ నేర్చుకో. నష్ట శాతము అన్నాడు, లాస్ పర్సంటేజ్, లాస్ బై ఇనీషియల్ వాల్యూ ఇంటూ 100. ఇనీషియల్ వాల్యూ దీనికి వచ్చే ఇనీషియల్ వాల్యూ ఎంత? అదే కొన్న వేల, సిపి. అమ్మిన వేల దీన్ని అమ్ముతావు, లాభం వేసుకొని అమ్ముతావే, అది ఫైనల్ వాల్యూ, అంటే అది ఎస్పీ అవుతుంది అక్కడ. ఓకే, నెక్స్ట్ చాప్టరు ప్రాఫిట్ అండ్ లాస్లో వీ విల్ డిస్కస్. ఓకే, సో ఇప్పుడు 400 ఉండేదల్లా 357 అయింది. అంటే ఏమైంది? తగ్గిపోయింది. ఎంత తగ్గింది? అక్కడ 3 వేస్తే 400, 360, 43 తగ్గిపోయింది. -43 తగ్గిపోయింది. సో తగ్గింది ఎంత? 43. ఇనీషియల్ వాల్యూ ఎంత? 400, అంతేగా. ఇనీషియల్ 400 ఉండాల్సింది ఇంటూ 100. సో ఇది దీంట్లో 4 టైమ్స్ తగ్గింది. సో 443లో 10%, 10 కంటే 443లో భాగహారం చేయనా, 10 4 40 పోతే 3 మిగిలింది, పాయింట్ పడిన 0, 7 4 28, 2 5, 10.75% ఏమైంది? ఇంక్రీజ్ అయిందా? కాదు. 10% ఇంక్రీజ్ అయిందా? కాదు. 10.75% డిక్రీజ్ అయింది, 10% డిక్రీజ్. 10% డిక్రీజ్ కాదు, 10.75% డిక్రీజ్, తగ్గింది. 400 ఉండాల్సింది, గతంలో 400 ఉండాల్సింది ఇప్పుడు 357 ఉంది, అంటే తగ్గిపోయింది. ఎంత తగ్గిపోయింది అంటే 10.75% తగ్గిపోయింది అని అర్థం. ఓకే, సో ఇక్కడ ఫార్ములాస్ రాసుకున్నాము. పర్సంటేజ్ ఆఫ్ ఇంక్రీజ్ రాసుకోమా. పర్సంటేజ్ ఆఫ్ ఇంక్రీజ్ ఈజ్ ఈక్వల్ టు ఇంక్రీజ్ బై ఇనిషియల్ వాల్యూ ఇంటూ 100. పర్సంటేజ్ ఆఫ్ డిక్రీజ్ బై ఇనిషియల్ వాల్యూ ఇంటూ 100. పెరుగుదల శాతము, పెరుగుదల బై ప్రారంభ విలువ ఇంటూ 100. తగ్గుదల శాతము, తగ్గుదల బై ప్రారంభ విలువ ఇంటూ 100. ఏం లేదు, ప్రారంభ విలువ మీద కడతారు అంతే. మార్పు శాతము, మార్పు బై ప్రారంభ విలువ ఇంటూ 100. ఎర్రర్ పర్సంటేజ్, దోష శాతము, దోషము బై ప్రారంభ విలువ ఇంటూ 100. ఏదైనా ప్రారంభ విలువ మీద లెక్క కడతారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఏ నెంబర్ ఈజ్ ఫస్ట్ డిక్రీజ్డ్ బై 20%. The decreased number, if then increased by 20%, the resulting number is less than the original number by 20, then the original number is. Super question అన్న. ఒక సంఖ్యను మొదట 20% తగ్గించారు, ఆ తగ్గిన సంఖ్యను మరలా 20% పెంచారు. ఇప్పుడు వచ్చిన ఫలితము అసలు సంఖ్య కంటే 20 ఎక్కువ, 20 తక్కువ. అయితే అసలు సంఖ్య ఎంత? సూపర్ క్వశ్చన్. ఇప్పుడు నీ జీతం 10% పెంచి మళ్ళీ 10% తగ్గించారు అంటే రెండు సమానమే. సార్ 10 పెంచారు, 10 తగ్గించారు, దేర్ ఈజ్ నో చేంజ్ అంటే తప్పు నాన్న. ఎప్పుడైతే 10% పెంచారో, ఇప్పుడు 100ల 10% అంటే ఎంత? 10% అంటే 110 అయింది. ఆ 110లో ఈసారి 10% తగ్గించారు అంటే 11 రూపాయలు తగ్గించారు.
అర్థమవుతుందా? ఫస్ట్ నీ జీతం 100 రూపాయలు అనుకో, 100 రూపాయల మీద 10% పెంచారు. 10% పెంచితే ఏమవుద్ది? 10 అంటే 110 అయింది. ఇప్పుడు ఈ 110 రూపాయల జీతం నీకు 110 తీసుకునేవాడివి నెక్స్ట్ మంత్ ఏం చేశారంటే 10% తగ్గించారు. 10% తగ్గించారు అంటే ఎంత అవుద్ది? 2 సున్నాలు కొడితే 11. సో 110లో నుంచి 11 తీసేస్తే అంత 999 రూపాయలు అయింది జీతం. మరి 100 రాలేదే? అంతకుముందు ఉన్న 100 రాలేదే? 10% పెంచి 10% తగ్గిస్తే మళ్ళీ 100 రాలేదే? వచ్చిందా? అంటే ఎంతైతే ఫార్వర్డ్ చేశారో బ్యాక్వర్డ్ కూడా మళ్ళీ అంతే వచ్చి సేమ్ వాల్యూ బ్యాక్ మళ్ళీ 100 వస్తుంది అనుకుంటే తప్పు. ఎందుకు అంటే ఆ పెరిగిన దాని మీద తగ్గించారు మళ్ళీ 10%. పెరిగిన దాని మీద 10% తగ్గించారు. సో నేనేం చెప్తానంటే ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ బోత్ ఆర్ నాట్ సేమ్. ఫార్వర్డ్ పర్సన్ ఎంతవరకు అయితే పరిగెత్తిందో మళ్ళీ వెనక్కి మళ్ళీ రిటర్న్ లెక్కలోంచి ఫార్వర్డ్ వెళ్ళాము, మళ్ళీ వెనక్కి రివర్స్ వచ్చేసరికి అక్కడ 100 ఉంటే ఇక్కడ 99 ఉంది. రెండు బోత్ అయితే సేమ్ అయితే అవ్వవు. రైట్. సో ఇప్పుడు ఒక సంఖ్యని మొదటి 20% తగ్గించారు, ఆ తగ్గిన సంఖ్యను మరల 20% పెంచారు, రెండు సేమ్ అయిపోతాయి. 20% పెంచారు, 20% తగ్గించారు, రెండు సేమ్ అయిపోతాయి. తప్పునా? సో జాగ్రత్తగా చేయాలి. ఇప్పుడు వచ్చిన ఫలితాన్ని అసలు సంఖ్య కంటే 20 తక్కువ. అప్పుడు వచ్చిన ఏదైతే రిజల్ట్ ఉందో చెప్పాక ఆ రిజల్ట్ అసలు దానికంటే తక్కువ. ఇందాకేమైంది? 100 తీసుకున్నప్పుడు అసలు దానికంటే 1 తగ్గింది, 99 వచ్చింది. అట్లాగే ఇప్పుడు వచ్చిన ఫలితం ఏదైతే ఉందంటే అది అసలు సంఖ్య కంటే 20 తక్కువ వచ్చింది. అయితే అసలు సంఖ్య ఎంత? ద నెంబర్ ఈజ్ ఫస్ట్ డిక్రీజ్డ్ బై 20%. అంటే ముందు 100 ఉంటే అది 20 తగ్గి 80గా మారింది. ఒక సంఖ్య మొదటి 20% తగ్గించారు. సో ఫస్ట్ 100 ఉంది, అది 20% తగ్గి అది 80గా మారింది. ఓకే, ఫ్రాక్షన్ వాల్యూస్ వేస్తున్నాం. అప్పుడు ప్రతిసారి ఇట్లా ఫస్ట్ సెకండ్ వేసినప్పుడు ఇక్కడ 100 వేసుకోవాలి. అది ఫ్రాక్షన్ వాల్యూ అంతే, ఈ నెంబర్ కాదు. అర్థమవుతుందా? అది రేషియో. ఇప్పుడు మనం చేసేది రేషియో. నెక్స్ట్ ఆ తగ్గిన సంఖ్యను మరలా 20% పెంచారు. సో సెకండ్ ఆ 100ని మళ్ళీ 20% పెంచితే 120 అయింది. ఫ్రాక్షన్ వాల్యూ వేస్తున్నా నేను. సో 5 సార్లు ఇది 4 సార్లు 5/4 5/4. ఓకే, అర్థమవుతుందా? నెక్స్ట్ ఇది 5 ఇది 6. సో 5 5 25, ఇక్కడ 4 6 24. గ్యాప్ ఎంత వచ్చింది? ఒక్క పార్ట్ గ్యాప్ వచ్చింది. అంతకుముందు 25 పార్ట్లు ఉండేది, ఇప్పుడు 24 పార్ట్లు అయింది. అంతకుముందు 25 పార్ట్లు ఉండేది, ఇప్పుడు 24 పార్ట్లు అయింది. సో ఈ రెండింటి మధ్య తేడా ఇప్పుడు వచ్చిన ఫలితం అసలు సంఖ్య కంటే 20 తక్కువ. ఈ పార్ట్కి మధ్యలో ఉన్న డిఫరెన్స్ బిట్వీన్ ద 2 parts ఈజ్ 20. ద రిజల్టింగ్ నెంబర్ ఈజ్ లెస్ దాన్ ద ఒరిజినల్ నెంబర్ బై 20. సో ఇక్కడ 20 డిఫరెన్స్ ఉంది. ఒక పార్ట్ వాల్యూ 20, ఒక పార్ట్ వాల్యూ 20. 25 పార్ట్లు 24 parts. టోటల్గా 25 parts ఇది, 24 parts ఇది. సో మొత్తం మీద ఒక పార్ట్ డిఫరెన్స్ ఉంది. ఆ ఒక పార్ట్ వాల్యూ ఎంత? 20. అయితే అసలు సంఖ్య ఎంత? ఇదే అసలు సంఖ్య. అసలు సంఖ్య 25, తర్వాత 24 అయింది అది. సో 25 పార్ట్లు ఎంత అంటే 20 500. సో ఆన్సర్ ఈస్ 500 ఈజ్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్ నెంబర్ 12. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ నెంబర్ ఫస్ట్ ఇంక్రీజ్డ్ బై 10%, దెన్ ఇట్ ఈస్ డిక్రీజ్డ్ బై 10%, దెన్ ద పర్సంటేజ్ ఆఫ్ చేంజ్ ఈజ్ ఇన్ ఇట్. జాగ్రత్త, సూపర్గా మంచిగా చేయొచ్చు. ఒక సంఖ్యను మొదట 10% తగ్గించారు, తర్వాత అదే సంఖ్యను 10% పెంచారు. అయితే ఆ సంఖ్యలో వచ్చిన మార్పు శాతం ఎంత? ఇప్పుడు నేను చెప్పిన లాజిక్లో చేయండి. ఫస్ట్ 100 ఉంది, ఆ ఫస్ట్ 100లో ఏమైంది? 10% తగ్గించారు, 90 అయింది. మళ్ళీ 100 ఉంది అనుకున్న ఫ్రాక్షన్ వాల్యూ అని చెప్పాను. ఇది మనం రేషియో ప్రపోర్షన్లో చేస్తున్నాం, రేషియో చేస్తున్నాం. 10% పెంచారు, 110 అయింది. ఓకే, సో ఇప్పుడు 0 0 క్యాన్సిల్, ఇక్కడ 0 0 క్యాన్సిల్, 10 10 100, నెక్స్ట్ ఇది 99. ఎంత తేడా వచ్చింది? ఒక పార్ట్ వచ్చింది తేడా. ఇందాక కూడా చెప్పాను కదా, ఒక సంఖ్యను 100 అనుకున్నప్పుడు తగ్గించి పెంచితే ఒకటి తేడా వచ్చింది. అర్థమైంది కదా? సో ఒక పార్ట్ తేడా వచ్చింది. ఆ ఒక పార్ట్ అయితే ఏంటి? దెన్ ద పర్సంటేజ్ ఆఫ్ చేంజ్ ఇన్ ఇట్. అది పర్సంటేజ్ ఆఫ్ చేంజ్. ఫార్ములా చెప్పు, మాట్లాడాలా? మాట్లాడు. పర్సంటేజ్ ఆఫ్ చేంజ్ ఫార్ములా ఏం చెప్పాను? పర్సంటేజ్ ఆఫ్ చేంజ్ బై ఇనీషియల్ వాల్యూ టు 100. చేంజ్ ఎంత వచ్చింది? ఈ రెండు మధ్యలో డిఫరెన్స్ చేంజ్ ఎంత వచ్చింది? 100లో 99 అయింది. అంటే ఎంత చేంజ్ వచ్చింది? 1 వచ్చింది. ఇనీషియల్ వాల్యూ ఎంత? 100 ఇంటూ 100. సో క్యాన్సల్. సో 1% చేంజ్. ఆ 1% పెరిగిందా తగ్గిందా? 100లో 99 అయింది వచ్చింది. చూడు, గమనించు, 100లో 99 అయిందండి, అంటే 1% తగ్గింది. సో 1% డిక్రీజ్. దట్ ఈస్ ద ఆన్సర్. ఓకే, క్వశ్చన్ నెంబర్ 14 చూడండి. ఇఫ్ ప్రైస్ ఆఫ్ ఏ బుక్ ఈజ్ ఫస్ట్ ఇంక్రీజ్డ్ బై 25% అండ్ దెన్ ఇట్ ఇంక్రీజ్డ్ బై 10%, ద నెట్ చేంజ్ ఇన్ ద ప్రైస్ ఆఫ్ ద బుక్ విల్ బీ. ఒక పుస్తకం యొక్క ధరను ముందుగా 20% పెంచారు, తర్వాత దాన్ని 10% పెంచారు. అయితే ఆ పుస్తకం యొక్క ధరలో వచ్చిన మార్పు శాతం ఎంత? సో ఫస్ట్ 25% పెంచారు నాన్న, అంటే 100 ఉండేదల్లా 125 అయింది. నెక్స్ట్ దాన్ని 10% పెంచారు, అంటే 100 ఉండేదల్లా 110 అయింది.
ఓకే. సో 4 పాతికలు 5 పాతికలు ఇక్కడ 0 0 క్యాన్సిల్, 4 పదులు 40, 5 11 55, మొత్తం మీద చేంజ్ 40 ఉండాల్సిందల్లా 55 పార్ట్స్ అయింది. అంటే 40లో 15 పార్ట్స్ పెరిగింది. సో చేంజ్ వచ్చిన మార్పు శాతము, ద నెట్ చేంజ్ ఇన్ ద ప్రైస్ ఆఫ్ ద బుక్, చేంజ్ పర్సంటేజ్, చేంజ్ ఎంత 15 చేంజ్ అయింది. ఇనీషియల్ వాల్యూ ఏం చెప్పే ఫార్ములా, చేంజ్ బై ఇనీషియల్ వాల్యూ ఇంటూ 100. ఇనీషియల్ ఎంత ఉండాలి 40 ఇంటూ 100. సో ఇక్కడ 0 0 క్యాన్సిల్, 2 ఎక్కడ దీంట్లో 2 సార్లు, దీంట్లో 5 సార్లు, 15 5 75, 75లో 2 ఎంత, 75లో సగం 37.5, 37.5. అదేమైంది 40లో 55 అయింది. సో 37.5 పెరిగింది, 37.5 ఇంక్రీజ్. ఓకే, దట్ ఇస్ ద ఆన్సర్. అర్థమైందా? పుస్తకం యొక్క ధరను ముందుగా 20% పెంచారు, తర్వాత దాన్ని 10% పెంచారు. జనరల్గా ఎలా చేయొచ్చు, ఇలా చేయొచ్చు. 100 రూపీస్ ఉందనుకోండి పుస్తకము, ఇది ఈజీ నేను చెప్పేది. ఇంకా కొంతమంది ఇలా చేస్తారు, 20% పెంచారు అంటే 25 పెరుగుద్ది అంటే 125 అయింది. దీన్ని మళ్ళీ ఏం చేశారు, 10% పెంచారు, మళ్ళీ 10% పెంచారు. 125లో 10% అంతా 12.5 పెరిగింది. సో అప్పుడు ఏమైంది, 125 + 12.5 137.5 అయింది పుస్తకం రేటు. సో అంతకుముందు ఎంత ఉంది, 100 ఉంది. ఇప్పుడు ఎంత ఉంది, 137.5 ఉంది. అంటే ఎంత పెరిగింది, 37.5 పెరిగింది. సో 37.5 పెరిగింది. 100కే కాబట్టి లెక్క కట్టింది 100 నుంచే కాబట్టి డైరెక్ట్గా దీన్నే పర్సంటేజ్గా తీసుకోవచ్చు, 37.5. ఇది కంటే ఇది ఈజీ మెథడ్. ఇక్కడ క్యాలిక్యులేషన్స్ ఎక్కువ చేయాలి, ఇక్కడ చాలా తక్కువ చేస్తే సరిపోతాయి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ద సాలరీ ఆఫ్ ఎ మ్యాన్ ఈజ్ ఫస్ట్ డిక్రీజ్డ్ బై 40% అండ్ later it was increased by 50%. ద నెట్ లాస్ ఇఫ్ ఎనీ ఇన్ హిజ్ ఒరిజినల్ శాలరీ ఈజ్. ఒక వ్యక్తి యొక్క జీతాన్ని మొదట 40% తగ్గించి ఆ తర్వాత 50% పెంచారు. అయితే అతని జీతంలో వచ్చిన మార్పు శాతం ఎంత? మంచి మంచి క్వశ్చన్స్ నన్ను అన్నీ ఏర్చి కూర్చి పెట్టినటువంటి మంచి ప్రశ్నలు. సో చక్కగా చేయండి. జీతాన్ని మొదట 40% తగ్గించారు అంటే 100 ఉండేదల్లా 60 అయిపోయింది ఆడి జీతం. తర్వాత 50% పెంచారు, 100 ఉండేదల్లా 150 అయింది. అయితే ఆ జీతంలో వచ్చిన మార్పు శాతం ఎంత అన్నారు. సో ఇక్కడ 0 0 క్యాన్సిల్, 5 2 10, 3 2 6. ఇక్కడ 0 0 క్యాన్సిల్, 2 5 10, 3 5 15. ఓకే, 5 × 2 3 × 5, 2 5 10, 3 5 10, 2 × 3. సో 5 × 2 3 × 3. సో 10, ఇది 9. 10 పార్ట్లు ఉండే జీతం మళ్ళీ ఇప్పుడు 9 పార్ట్లుగా మారిపోయింది ఆయన జీతం. గతంలో 10 ఉండేది, ఇప్పుడు 9 అయిపోయింది. అంటే ఒక పార్ట్ తగ్గిపోయింది, ఒక పార్ట్ తగ్గిపోయింది. సో చేంజ్ ఎంత, 1% కాదు, 1 / ఇనీషియల్ వాల్యూ ఎంత 10 × 100. సో ఇది 10 సార్లు పోద్ది. 10% వాడి జీతంలో ఎంత మార్పు వచ్చిందంటే 10% వచ్చిందని చెప్పచ్చు. అంటే ఎప్పుడైనా సరే ఆ మార్పు లేకపోతే తగ్గింపు లేకపోతే పెరుగుదల లేకపోతే దోషము లేకపోతే లాభము లేకపోతే నష్టము, ఇవన్నీ పర్సంటేజెస్ దేని మీద క్యాలిక్యులేట్ చేస్తారంటే ఇనీషియల్గా ప్రారంభంలో స్టార్టింగ్లో ఎంత వాల్యూ ఉంది దాని మీద లెక్క కడతాం. ఓకేనా, రైట్. In the expression x, y, the value of the both variables x and y are decreased by 20%. If by this the value of the expression is decreased by. ఒక సమీకరణం x, y నందు చరరాశులు x మరియు y లను 20% చొప్పున తగ్గించారు. అయితే ఆ సమీకరణంలో వచ్చిన మార్పు శాతం ఎంత? ఇది ఇన్ ద ఎక్స్ప్రెషన్ xy² అనేది xy². ద ఎక్స్ప్రెషన్ xy² కామన్ లేవు ఇక్కడ. ద ఎక్స్ప్రెషన్ xy², the value of the both variables x and y are decreased by 20%. xy². ఎప్పుడైనా సరే ఇలా ఉన్నప్పుడు మీరు చూస్తే ఎక్స్ వైలు 2 ఉన్నాయి అంటే మొత్తం మీద 3 సార్లు 3 పార్ట్స్ 3 టైమ్స్ చేయాలి. ఇప్పుడు మనం వైకి 2 y × y కదా, అదే y 2 టైమ్స్, x 1 టైం, టోటల్లీ 3 టైమ్స్ చేయాలి. 20% చొప్పున తగ్గించారంటే 100 ఉండేదల్లా 80 అయింది, 100 ఉండేదల్లా 80 అయింది, 100 ఉండేదల్లా 80 అయింది. 3 టైమ్స్ ఎందుకు వేసాను అర్థమైందా? xy², x 1, ఇది y 2, మొత్తం 3 సార్లు. ఇది x, ఇది y, ఇది y, అట్లా. ఓకే, సో ఇప్పుడు రెండింటి ఒకేలాగా 20%, రెండింటిని xని వైని రెండింటిని ఒకేలాగా. సో ఇక్కడ 0 0 క్యాన్సిల్, 5 సార్లు 4 సార్లు 5 సార్లు 4 సార్లు 5 సార్లు 4 సార్లు, 5 5 25, 25 25, 25 125, 4 4 16, 16 4 64. అంతకుముందు 125 పార్ట్లు ఉండేది, ఇప్పుడు 64 పార్ట్లుగా మారిపోయింది. అంటే ఏమైంది, 61 పార్ట్స్ డిక్రీజ్ అయింది. 61 ఎంత పర్సెంట్ మార్పు వచ్చింది అన్నారు. చేంజ్ పర్సంటేజ్, చేంజ్ బై ఇనీషియల్ వాల్యూ ఇంటూ 100. సో 61 బై ఇనీషియల్ వాల్యూ ఎంత, దీనికి 125 ఇనీషియల్ వాల్యూ
ఇంటూ 100. సో ఇది 4 సార్లు, ఇది 5 సార్లు. ఓకేనా? సో 61 ఇంటూ 4/5 అది కావాలి. సో ఇప్పుడు ఇంటూ 2 వేసామనుకో, ఈ బోత్ చేసామనుకో 5 2 10 అయిపోద్ది. సో 2తో మల్టిప్లై చేసేయడం ఈజీ పాయింట్ల కంటే. సో 1 4 4 6 4 24 4 244 488 బై 5 2 10 అంటే 48.8. దట్ ఈస్ ద ఆన్సర్. ఏం సార్ ఏదో చేశారు అంటే ఏం లేదని ఇలా ఉంది. 61 ఇంటూ 4/5 61ని 4తో మల్టిప్లై చేసి దాన్ని 5తో భాగాహారం చేయాలి. 61ని 4తో మల్టిప్లై చేసి 5తో డివైడ్ చేయి 48.8 అవుతుంది. నేను పాయింట్లోకి చేయడం మళ్ళీ డివిజన్ కష్టం అవుతుందని నేనేం చేశానంటే 5 ఉంది కదా, 5 2 10 అయితే ఇంటూ 2 వేసాను. ఈ పైదాన్ని మల్టిప్లై చేశాను, 488 వచ్చింది. పైదాన్ని మల్టిప్లై చేస్తే బై 10 వచ్చినప్పుడు ఏం చేయొచ్చు, ఒక 0 ఉన్నప్పుడు ఇక్కడ ఒక చోట పాయింట్ పెట్టచ్చు. 48.8% ఇస్ ద ఆన్సర్. ఓకే. Salary of a person is first increased by 20%, then it is decreased by 20%. Percentage of change in salary. 20% పెంచి 20% తగ్గితే నో చేంజ్ అంటే తప్పు నాన్న. నో డిక్రీజ్ నో ఇంక్రీజ్ అని ఉంది, ఇది తప్పు ఆన్సర్. అసలు ఎట్టి పరిస్థితుల్లో రెండు సేమ్ అయితే అవో. సరే, ఫస్ట్ ఇంక్రీజ్డ్ బై 20%, 100 120 అయింది, మళ్ళీ 100 80 అయింది. ఓకే, ఇది రేషియోలో చేస్తాం. ఇది రెండింటికి రేషియో ఇది. ఓకే, సో ఇది 0 0 క్యాన్సిల్, 5 2 10 6 2 12. ఇక్కడ 0 0 క్యాన్సిల్, 5 2 10 4 2 8. సో 5 ఇంటూ 5 25, 6 4 24. ఎంత మార్పు వచ్చింది? 1. ఒక్కటి తగ్గింది. అంతకుముందు 25 పార్ట్లు ఉండేది, ఇప్పుడు 24 పార్ట్లు అయింది, ఒక పార్ట్ తగ్గింది. సో చేంజ్ ఎంత? 1 పార్ట్ బై ఇనీషియల్ వాల్యూ ఎంత? 25 ఇంటూ 100. సో 20 దీంట్లో 4 సార్లు పోతే 4% ఏమైంది? 25 24 అయింది, తగ్గింది. సో 4% తగ్గింది జీతం. ఎంత తగ్గింది? 4% డిక్రీజెస్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద కాస్ట్ ఆఫ్ అన్ ఆర్టికల్ వర్త్ ఈజ్ 100 రూపీస్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 10% ఫస్ట్ అండ్ అగైన్ ఇంక్రీజ్డ్ బై 10%. ద టోటల్ ఇంక్రీజ్ ఇన్ రూపీస్ ఈజ్ 100 రూపాయలు విలువ గల ఒక వస్తువుని మొదట 10% పెంచి తర్వాత మరొక 10% పెంచారు. ఫస్ట్ 10%, సెకండ్ 10%. అయితే ఆ వస్తువు యొక్క విలువలో వచ్చిన మార్పు రూపాయలలో ఎంత? రూపాయల్లో మార్పు ఎంత అని అడుగుతున్నారు. ఓకే, సో ఫస్ట్ 100 ఉంటే 110 అయింది, మళ్ళీ 100 ఉంటే 110 అయింది. ఫస్ట్ పెంచారు, 10% పెంచారు, మళ్ళీ 10% పెంచారు, అందుకని 2 టైమ్స్ రాసాం. ఓకే, సో ఇది 10 ఇది 11. సో 10 10 100 ఉండాల్సింది, 11 11 121 అయింది. సో 100 రూపాయలు ఉన్న వస్తువు 100 రూపాయలే వచ్చింది. ఇక్కడ మనకి ఎలాగ 100 రూపాయలు అన్నాడు ఆడు కూడా. 100 రూపాయలు ఉన్న వస్తువు 121 అయింది, అంటే 21 రూపాయి పెరిగింది. సో 21 లేకపోతే సార్ ఇది పర్సంటేజ్ అనుకోండి. 21 బై ఇనీషియల్ వాల్యూ ఎంత? 100 ఇంటూ 100. సో 21% పెరిగింది. సో 21% పెరగాలి. 100లో అసలు ఇనీషియల్ వాల్యూ, అసలు వాల్యూ 100, 100లో 21% అంటే మళ్ళీ 21. ఇది అంతేందుకు, డైరెక్ట్గా 100తో లెక్క వచ్చినప్పుడు డైరెక్ట్ 21 అని చెప్పేయచ్చు. సో 21 ఇది ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 19. ద ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ ఈజ్ రెడ్యూస్డ్ బై 25%, బట్ ద డైలీ సేల్ ఆఫ్ ద ఆర్టికల్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 30%. ద నెట్ ఎఫెక్ట్ ఆన్ ద డైలీ సేల్ రిసిప్ట్ ఈజ్. ఒక వస్తువు యొక్క ధరని 25% తగ్గించారు, అందువల్ల ఆ వస్తువు యొక్క అమ్మకపు రేటు 30% పెరిగింది. మొత్తం మీద ఆ రోజులో వచ్చిన మార్పు శాతం ఎంత? సూపర్ క్వశ్చన్ అన్న, మంచి క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 19. ఎప్పుడైతే ప్రైస్ ఆఫ్ ది ఆర్టికల్, ఎప్పుడైతే ఒక వస్తువు యొక్క ధర తగ్గిందో, ఆ ధర తగ్గినప్పుడు ఆటోమేటిక్గా డిమాండ్ పెరుగుద్ది, అంతే కదా. ఒక వస్తువు యొక్క ధర తగ్గినప్పుడు డిమాండ్ పెరుగుద్ది, అంటే ఎక్కువ మంది కొనేస్తారు. ఒక వస్తువు యొక్క ధర తగ్గినా డిమాండ్ పెరగనే ఉంటాయి కొన్ని, అర్థమైందా. ఒక వస్తువు యొక్క ధర తగ్గినా, పూర్తిగా జీరో అయినా డిమాండ్ ఉన్నది వస్తువులు ఉంటాయి. అంత కామర్స్, అది పక్కన పెట్టండి. నేను జనరల్గా అర్థమెటిక్లో ఏం చెప్తున్నానంటే, ఒక వస్తువు యొక్క ధరని తగ్గిస్తే ఆటోమేటిక్గా డిమాండ్ పెరుగుద్ది. ఏమైందంటే ఆ ఒక్కొక్క వస్తువు యొక్క ధరని 25% తగ్గించారు. రేట్ ఏమైందంటే 25%, రేటు 25% తగ్గింది. అప్పుడు దానివల్ల ఆ వస్తువు యొక్క సేల్స్ ఏమైంది? సేల్స్ 30% పెరిగింది. 30% పెరిగింది. ఆ మొత్తం మీద ఆ రోజులో వచ్చిన మార్పు శాతం, అంతకుముందు రోజులో ఈ రోజు రెండు ఒకే బేరం ఉంటుందా? వచ్చిన ఆడికి 1,00,000 రూపాయలు వచ్చినాయి, ఇవాళ కూడా 1,00,000 వచ్చి ఉంటుందా? ఇంకా ఎక్కువ వచ్చి ఉంటుందా? ఎంత వచ్చి ఉంటుంది? ఎంత పర్సెంట్లో మార్పు వచ్చి ఉంటుంది అని మనల్ని ప్రశ్న అయితే అడుగుతున్నాడు. క్వశ్చన్ అర్థమైంది కదా. రేటు 25% తగ్గితే సేల్స్ ఆటోమేటిక్గా 30% పెరిగింది. పెరిగితే
ఎంత మార్పు వచ్చి ఉంటుంది, అది పెరిగిందా తగ్గిందా, అసలు ఎంత మార్పు వచ్చింది అని అడుగుతున్నాడు. రెడ్యూస్డా ఇంక్రీజ్డా, ఆడికి వచ్చిన ఆదాయంలో మార్పు పెరిగిందా తగ్గిందా అది. సో ఇప్పుడు అంతకుముందు 100 రేటు ఉందనుకోండి, 25% తగ్గి 75 అయింది. సో అంతకుముందు 100 సేల్స్ ఉన్నాయనుకోండి, ఇప్పుడు అది 130 అయింది. 0 0 క్యాన్సిల్. ఇక్కడ 4 పాతికలు 3 పాతికలు, 4 10 40, 3 13 39. చూసారా, 40 పార్ట్లు అంతకుముందు, ఇప్పుడు వ్యాపారం 39. ఒక పార్ట్ తగ్గింది. సో ఒక పార్ట్ తగ్గింది, 1% కాదు, ఒక పార్ట్ తగ్గింది. సో ఎంత చేంజ్ వచ్చిందంటే 1 పార్ట్ బై ఇనీషియల్ వాల్యూ ఎంత 40 × 100. ఇది మార్పు శాతం. ఓకే. సో ఇక్కడ 0 0 క్యాన్సిల్ 2 సార్లు, ఇది 5 సార్లు, 5/2 అంటే 2.5. 2.5%. 40లో 39 అంటే తగ్గింది కదా, 2.5%. 2.5 రెడ్యూస్డ్. 2.5 రెడ్యూస్డ్ తగ్గిపోయింది. ఎందుకని 30% పెరిగిన రేట్ 25% తగ్గించేశాడు మన మాస్టారు. 25% రేటు తగ్గించేశాడు. 30% అంతకుముందు కంటే 30% మంది కొనుగోలు ఎక్కువ చేసినప్పటికీ కూడా వాడికి బొక్క వ్యాపారమే. రైట్. నెక్స్ట్ క్వశ్చన్. రాజు బైస్ గూడ్స్ వర్త్ ₹6,650. హీ గెట్స్ ఏ రిబేట్ ఆఫ్ 6% ఆన్ ఇట్. ఆఫ్టర్ గెట్టింగ్ ద రిబేట్ హీ పే సేల్స్ ట్యాక్స్ 10%. ఫైండ్ ద అమౌంట్ హీ విల్ హ్యావ్ టు పే ఫర్ ద గూడ్స్. రాజు ₹6,650 విలువ కలిగినటువంటి వస్తువులు కొన్నాడు. దానిపై అతనికి 6% రిబేట్ వచ్చింది. రిబేట్ పొందిన తర్వాత ఆ వస్తువులపై అతను 10% సేల్స్ ట్యాక్స్ కట్టాడు. అయితే అటు చెల్లించాల్సిన మొత్తం ఎంత? చూసారా, మీరు షాప్లోకి వెళ్తారు, బిల్ అయింది ₹6,650 కొన్నారు. సార్ డిస్కౌంట్ సార్ అంటాం. ఫస్ట్ ఆ డిస్కౌంట్ ఇస్తేనే నీ ఈగో సాటిస్ఫై అయ్యింది. సో వాడు కూడా ముందే ఎక్కువ పెంచేసి డిస్కౌంట్ ఇస్తాడు, తర్వాత సంగతి. సో ఏం చేశాడంటే 6% డిస్కౌంట్ ఇస్తున్నాం సార్ అని చెప్పాడు. 6% డిస్కౌంట్ ఇచ్చాడు. ఏసీ కింద మన సేల్స్ ట్యాక్స్, జిఎస్టీ, స్టేట్ది సెంట్రల్ది రెండుది సపరేట్గా 2 వేసి ఆ సేల్స్ ట్యాక్స్ అంతా 10% కట్టాడు. సో అప్పుడు ₹6,650 బిల్లుకి చేసిన పర్చేజ్కి ఎంత కట్టాలి? 7,000 కట్టాలా, ₹6,999 కట్టాలా, ₹6,654 కట్టాలా, ₹6,876 కట్టాలా? జనరల్గా మన రోజువారీ ఇప్పుడు ఈ పర్సంటేజ్ లెక్కలు చూస్తే మీకు అర్థమవుతుందా? అన్నీ కూడా మన డైలీ రోజువారీ వ్యవహారంలో వచ్చేటువంటి లెక్కలు అంటే ఏ లెక్కని చూడండి. మీరు పోయిన ప్రీవియస్ సమ్ చూసాం, ఒక వస్తువు రేటు తగ్గించారు, ఇప్పుడు పెరిగింది. సో నువ్వే ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ అవ్వాలనుకుంటే ఎలా చేస్తే నీకు కరెక్ట్గా నీకు నీ ఇన్కమ్ పెరుగుతుంది, అలాంటి క్యాలిక్యులేట్ చేయాలంటే మరి ఇలాంటి అర్థమెటిక్ సబ్జెక్ట్ మీదే మంచి గ్రిప్ అయితే రావాలి. ఓకే. సో ఫస్ట్ వస్తువులు కొన్నాడు. సో ₹100 వస్తువులు కొన్నాడు అనుకోండి. ఫస్ట్ రిబేట్ చూద్దాం. రిబేట్ చూద్దాం. ₹100 వస్తువులు కొన్నాడు అనుకుంటే 6% రిబేట్ వచ్చింది. కంటే 6% రిబేట్ వచ్చింది అంటే 94 కట్టాలి. తర్వాత ఈ ట్యాక్స్ చూస్తే ₹100కి కట్టాల్సింది 110 కట్టాలి. సో ₹100 దగ్గర ఆయన రిబేట్ పోయి 94, 6% రిబేట్ పోయి 94. ట్యాక్స్ 100 అయితే 110 కట్టాల్సి వచ్చింది. ఓకే. 100 × 100, 94 × 110. ఇక్కడ 0 క్యాన్సిల్, అట్లా కూడా కొట్టేసుకోవచ్చు అని చెప్పా. ఇది 2 రేషియో. ఓకే. 50 రోళ్ళు 100, 47 రోళ్ళు 94. 50 × 10 అంటే 500. 47 11 అంటే 517. ఓకే. సో ఎంత మార్పు కనబడుతుంది? 500 బిల్లుకి 517 కడతాడు. 500 బిల్లుకి 517 కట్టాలి. అర్థమైందా? ₹500 బిల్లు కానీ 517 కట్టాలి. సో ఈ 500 పార్ట్స్ ఎంతకి ఈక్వల్? 6,650కి ఈక్వల్. మామూలు 500 అనుకోండి. 500కి అయితే 517 కట్టాలి. ప్రతి 500కి ఇంకో 17 వేసి ఎక్స్ట్రా కట్టాలి. 1000కి ఎంత కట్టాలి? 500కి 517. 1000కి 1034 కట్టాలి. ప్రతి 1000కి 1034 కట్టాలి. ₹34 ఎక్స్ట్రా కట్టాలి. 1000కి 6,650కి ఎంత ఎక్స్ట్రా కట్టాలి? లేదా డైరెక్ట్గా క్యాలిక్యులేట్ చేయొచ్చు. 500కి 6,650 కడుతున్నాడు. 500 పార్ట్స్ ఈక్వల్ టు 6,650 అయితే 517 పార్ట్స్ ఎంత? ఇది ప్రశ్న. సో ఇక్కడ ఇది క్యాన్సిల్. సో 665ని 50తో డివైడ్ చేయాలి. 1 5 5, 3 5 15, 10 5 50.
13.3. సో ఇంటూ 13.3. 13.3 అంటే 7 3 21. 1 ఉండేది ఆన్సర్. ఇది కాదు. దిస్ ఇస్ ద ఆన్సర్. 6876.10. ఏంది సార్ ఎట్లా కనిపెట్టారంటే 13.3 ఇంటూ 517. 7 3 21. ఒకటి వస్తుంది పైసల్లో 10 పైసలు ఉంది. ఇది 20 పైసలు. ఇది లేదు. సో ఇదే ఆన్సర్. అంతేనా? సో దట్ ఇస్ ద ఆన్సర్. ఓకే, అర్థమైందమ్మా? రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో దిస్ వీ కంప్లీట్ దిస్ పార్ట్. నెక్స్ట్ పార్ట్ వీ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ పార్ట్. ఓకే, థ్యాంక్ యూ.